మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె కూతురు, ఆయన కూతురు, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి కేసు దర్యాప్తు చేపట్టినటువంటి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకే పోలీసులు నమోదు చేశారు ఈ కేసుని. వాళ్ళంతా వాళ్ళేం నమోదు చేయలేదు. కోర్టే ఆదేశించింది ఇట్లా నమోదు చేయండి మీరని. ఎందుకంటే ఈ కేసులో తమను బెదిరిస్తున్నారని వివేకాకి పిఏగా పనిచేసిన కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించారు. కొందరు నేతల పేర్లు చెప్పాలని సిబిఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్టు పిటిషన్లో పేర్కొన్నారు. హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉందనేలా సాక్ష్యం చెప్పాలని ప్రత్యేకించి ఎస్పీ రామ్ సింగ్ ఒత్తిడి తెస్తున్నారని అప్పట్లో పిటిషన్లో వివరించారు. సిబిఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేక కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి తన మీద ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. న్యాయం చేయాలని అప్పట్లోనే ఎస్పీగా ఉన్న అన్బురాజన్ని కలిసి వినతిపత్రం అందజేసినా ఫలితం లేకపోవడంతో కోర్టుని ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు కృష్ణారెడ్డి ఫిర్యాదు మీద విచారణ చేపట్టి సునీత, రాజశేఖర్ రెడ్డి, రామ్ సింగ్ మీద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 156(3) కింద పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసి ఈ విషయాన్ని వాళ్ళు నేరుగా విచారణ చేపట్టారు. సో సునీత ఈ విషయంలో ఇప్పటి వరకు చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది ఆవిడ మీద చాలా కన్సోలు జాలి కూడా ఉంది జనాలకి. ఒక రకమైనటువంటి ఓదార్పు చేయాలనుకున్నారు ఆమెని. కానీ ఆమె ఇట్లాంటి కేసుల్లో ఇరుక్కోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. సరిగ్గా న్యాయం జరగాలని కోరుకుందాం. వాళ్ళు నిజంగా కనుక వివేకానందరెడ్డి పిఏని వాళ్ళు బెదిరించి ఉంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుందాం. సో ఈ అంశంలో మీ తప్పు ఎవరిది అనిపిస్తుందో చెప్పండి. సునీతది తప్పు అనిపిస్తే సునీత అని కామెంట్ చేయండి. కృష్ణారెడ్డి పిఏ, వివేకానంద రెడ్డి పిఏని బెదిరిస్తున్నారు అంటున్నారు, ఆయన ఆరోపించాడు. సో ఆయనే తప్పుగా కేసు పెట్టడం మీరు అనుకుంటే ఆయనది తప్పు అని మీరు కామెంట్ చేయండి. ఎవరిది తప్పు ఉందనేది మీరు కామెంట్ చేయండి. సునీత ఈజ్ రాంగ్ లేదా కృష్ణారెడ్డి ఈజ్ రాంగ్ అని కామెంట్ చేయండి.